హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మనం చేయబోయే ఎక్సర్సైజెస్ మెయిన్లీ మన లెగ్స్ అండ్ గ్లూట్ మసిల్స్ స్ట్రెంథనింగ్ కోసం. ఇవన్నీ మనము స్టెప్పర్ యూస్ చేసి చేస్తున్నాము. కానీ ఇవేంటో తెలుసుకునే ముందు ఒకసారి మన అనిల్కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఆర్ యూ ఎక్సైటెడ్ మన స్టెప్పర్ లెగ్ వర్కౌట్ కోసం? యా, లెగ్స్ అంటేనే హార్డ్ మజిల్. లెగ్స్ అంటేనే హార్డ్ మసిల్. మనకి తెలిసిందే అబ్బాయిలకి లెగ్స్ అంటేనే కొంచెం కష్టమైన మసిల్. సో అందుకనే మనం అనిల్తోని 100%గా ఈరోజు మన పవర్ ప్యాక్ లెగ్ వర్కౌట్ అనేది చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం లెగ్ వర్కౌట్కి వెళ్ళే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి లెగ్స్ మీద ఎందుకు ఎంత ఫోకస్ పెడతాం అనేది. ఎందుకంటే లెగ్ మసిల్స్, గ్లూట్ మసిల్స్ సరిగ్గా పెరగందే, సరిగ్గా వాడందే మన బాడీ ప్రెషర్ లోడ్ అంతా రాంగ్ జాయింట్స్లోకి పడుతుంది. ఎస్పెషలీ మన నీ, మన యాంకిల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మన లోడ్ని, మన బాడీ లోడ్ని అంతా బ్యాలెన్స్ చేయడానికి మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన మసిల్స్ మన లెగ్స్ ఇంకా మన గ్లూట్స్. సో అందుకనే ఈ లెగ్ వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అనిల్? సో మన లెగ్ వర్కౌట్కి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఫేవరెట్ స్ట్రెచ్చింగ్ మటుకు చేసుకోవాల్సిందే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలా లెగ్ బెండ్ చేసి ఈ క్వాడ్ మసిల్ ఫుల్ని స్ట్రెచ్ చేసుకుందాం. ఓకే, 3, 2, 1 అండ్ గో. హోల్డ్. ఇవన్నీ స్టాటిక్ స్ట్రెచెస్. సో ఇక్కడ హోల్డ్ చేసి 10 కౌంట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Nice, nice. Now the same thing on the left side. 3, 2, 1 and go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Fantastic. Same thing మనం inner thigh లో కూడా చేద్దాం. ఓకే, 3, 2, 1 go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Very nice. Same thing mana left side కూడా చేద్దాం. 3, 2, 1 and go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Fantastic. సో అది ఈ క్వాడ్ మసిల్కి, ఇన్నర్ థై మసిల్కి బాగా స్ట్రెచ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యామ్స్ట్రింగ్ మసిల్కి స్ట్రెచ్ చేసుకుందాం. ఇది సేమ్ థింగ్ మనం ఎప్పుడు చేసేదే. ఇలా కాలు ముందుకు పెట్టుకుని స్టెప్పర్ పట్టుకుని కొంచెం ఎలివేషన్లో కూడా పెట్టుకోవచ్చు. సో స్ట్రెంథనింగ్ ఇంకా లెంథనింగ్ బాగా అవుతుంది అనమాట. సో ఇలా పెట్టుకుని ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి, పుల్ చేసుకోండి. 10, 9, 8, 7, 6, 5, లెఫ్ట్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4, 3, 2 and 1. Fantastic. సేమ్ థింగ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేసుకుని 5 కౌంట్స్ తర్వాత దీనికి యాడ్ చేద్దాం. ఓకే, స్ట్రెచ్ అండ్ పుల్. 10, 9, 8, 7, 6, రైట్ హ్యాండ్ యాడ్ చేసుకోండి. 5, 4, 3, 2 and 1. ఫ్యాంటాస్టిక్. నౌ దీంతో మన హ్యామ్స్ట్రింగ్, కాఫ్ మసిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అయిపోయింది. ఇంకో మెయిన్ కాఫ్ స్ట్రెచ్ ఏం చేస్తామంటే, ఇలా ఒక లెగ్ పైన పెట్టుకుని ఇంకో లెగ్ కూడా ఇలా ప్యారలల్గా పెట్టుకుని మనం 1 leg at a time జస్ట్ రేజ్ అండ్ రిలీజ్, రేజ్ అండ్ రిలీజ్. ఓకే అనిల్, లెట్స్ గో. 3, 2, 1 గో. 1, 2, హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టుకోవచ్చు. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇప్పుడు రైట్ లెగ్, 2 కాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, ఒకవేళ మీకు బ్యాలెన్స్ రాకపోతే పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే బెటర్ ఒక్కొక్క కాలు చేసుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది. కానీ మీరు చేయగలిగితే ఏమైనా పట్టుకుని 2 కాళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో రైట్ లెగ్తో ఇప్పుడు లెట్స్ గో. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో దాంతో మన కాఫ్ స్ట్రెచ్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మన
లెగ్స్ అండ్ లోవర్ బాడీ చేసినప్పుడు హిప్ స్ట్రెచ్ కూడా చేయాలి. సో అందుకని మనం ఇలాగ సెంటర్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ సైడ్ ఆల్టర్నేట్. ఓకే అనిల్, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. అది మనం చేయబోయే ఎక్సర్సైజెస్కి స్ట్రెచెస్ అయిపోయినాయి. ఈరోజు మనం చేయబోయే లెగ్స్ అండ్ గ్లూట్స్ వర్కౌట్లో మనకి యూజ్ చేసే మెయిన్ ఎక్విప్మెంట్ స్టెప్పర్. కానీ స్టెప్పర్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన హోల్ బాడీతో మనం ట్రావెలింగ్ సైడ్ స్క్వాట్స్ చేసేసుకొని స్టెప్పర్లోకి వెళ్ళిపోదాం. ఓకే అనిల్, లెట్స్ గో. వెరీ సింపుల్. వైడ్ డిప్ స్క్వాట్లోకి వెళ్తాము. ఇక్కడ నుంచి మనము ఇలాగా రైట్ సైడ్ టర్న్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఓకే అనిల్, లెట్స్ గో. 3, 2, 1 go. ఇక్కడ నుంచి 1, nice, 2, 3 and 4. Fantastic. మళ్ళీ ఇక్కడ నుంచి we go back. 3, 2, 1 go. 1, 2 and done. Fantastic. సో దీంతో మనకి అయిపోయింది ఏంటి, 1 రౌండ్ అయిపోయింది. ఓకే అనిల్, ఇంకొక టోటలీ 5 రౌండ్స్ చేద్దామా? 4 రౌండ్స్ లెఫ్ట్. 3, 2, 1 go. 1, 2 and done. Lovely. మళ్ళీ బ్యాక్ ఇక్కడ నుంచి 1 and 2. Fantastic. 2 rounds done. ఇంకొక 3 rounds చేద్దాం. 3, 2, 1 go. 1, 2. Lovely. మళ్ళీ బ్యాక్. Very nice and done. Lovely. సో దాంతో మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇంకో 2 రౌండ్స్కి రెడీ అయినా? 3, 2, 1 go. 1, 2. Lovely. మళ్ళీ బ్యాక్. ఓకే, 3, 2, 1 go. Very nice and done. Last and final round. ఇదే మనం ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచుకుంటే కార్డియో మూవ్ కింద కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ డే ఇంకొక రోజు దీన్నే మనం కార్డియో కింద వాడుకోవచ్చు. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ గో. 1 and 2. Last and final, let's go. And done. Fantastic. సో దీంతో మన లెగ్స్ ఫుల్ వార్మప్ అయిపోయింది. అండ్ మనకి పడిన మెయిన్ మసిల్ ఏంటో చెప్తావా? థైస్, క్వాడ్ మసిల్. దీన్ని క్వాడ్ మసిల్ అంటాం. సో దట్స్ ద మెయిన్ మసిల్. సెకండ్ మసిల్ గ్లూట్ మసిల్. ఆన్ దట్ నోట్ మన స్టెప్పర్ తీసుకుందాం. ఇప్పుడు ఇలాగ సెంటర్లో పెట్టుకుని నైస్. సో ఇక్కడ మనం చేయాల్సింది సింపుల్. ఈ స్టెప్పర్లో రైట్ లెగ్ సెంటర్లో పెట్టుకుని లెఫ్ట్ లెగ్ కింద పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చేయాల్సింది సైడ్ స్క్వాట్ పల్స్ అంటాం. అంటే ఇక్కడ నుంచి నార్మల్ స్క్వాట్ ఉంటుందా, ఇదైతే ఓన్లీ ఇలా రైట్ సైడ్ గ్లూట్ మసిల్ మీద వర్కౌట్ అవుద్ది. సో ఇక్కడ పెట్టుకుని జస్ట్ 1, 2. సో దీంతో ఏమైపోద్ది, యూజువలీ మన స్క్వాట్ మెయిన్లీ మన లెగ్స్కి వస్తుంది. దీంతో గ్లూట్ మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. ఓకే, చిన్న ట్విస్ట్. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7. 3 more. 8, 9 and 10. Nice. Same thing on the opposite side. Okay. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Very nice. సో అది మన సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది దీని మీద. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇలా లేపి సైడ్ కిక్ అండ్ డౌన్. ఓకే,
సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మసిల్స్ వాడతాం. ఏంటది? ఇలా లేసినప్పుడు ఈ రైట్ థై అంతా వాడతాం హిప్తో పాటు. కానీ ఇలా కిక్ చేసినప్పుడు ఇక్కడ గ్లూట్ మసిల్తోనే కిక్ చేస్తాం. సో అలాగా మనకి గ్లూట్ అండ్ లెగ్ వర్కౌట్ అయిపోద్ది. ఓకే అనిల్, ఈసారి ఎన్ని కౌంట్స్ చేద్దాం? 7. Yeah. ఓకే, ఆన్ ఈచ్ లెగ్. 3, 2, 1 గో. 1 2 3 బాడీ ఎప్పుడు స్ట్రైట్. 4 నైస్. 5 నైస్. 2 more. 6 and 7 fantastic. ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ చేద్దాం. 3 2 1 and shoot. 1 body straight. 2 3 4 5 6 and 7 fantastic. సో దాంతో మన లెగ్ వర్కౌట్స్లో 3 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. సో దీంతో పాటు మనం చేయబోయే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న స్టెప్పర్ ఇక్కడ నుంచి ఇలా ముందుకు లేపి ఫ్రంట్ కిక్ చేస్తాం. ఓకే అనిల్, సో ఇందాక సైడ్ కిక్ అయిపోయింది, ఇప్పుడు మనం ఫ్రంట్ కిక్ చేస్తాం. ఈ ఫ్రంట్ కిక్తో ఏంటి, మళ్ళీ గ్లూట్ మసిల్ వాడుతూ సేమ్ ఇదే సైడ్ రైట్ లెగ్ క్వాడ్ మసిల్ వాడతాం అనమాట. ఓకే అనిల్, లెట్స్ గో. 3 2 1 and go. 1 2 3 4 5 last 2 6 and 7 fantastic. Same thing మనం left leg తో చేద్దాం. 3 2 1 and go. 1 2 3 4 5 6 and 7. ఇలా దింపినప్పుడు లెగ్ ఎప్పుడు కింద కాంచకుండా ఎప్పుడు ఇలా టోస్ మీదకి వచ్చేస్తే ఈ మసిల్ కాంట్రాక్షన్ ఫుల్గా ఉంటుంది. ఇలా దింపేస్తే మసిల్ రిలాక్స్ అయిపోద్ది. సో అందుకని ఆ కాంట్రాక్షన్ అనేది 100% ఉండాలి. మనం చేయబోయే లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ మన లెగ్స్ అండ్ గ్లూట్ వర్కౌట్ చాలా చాలా సింపుల్ అండి. బేసిక్లీ మన స్టెప్పర్ ఉంది కదా, ఇక్కడ నుంచి జంప్ చేయగలిగిన వాళ్ళు జంప్ చేయండి, జంప్ చేయలేని వాళ్ళు ఇలాగ స్టెప్ పైకి వచ్చేసి 1 2 3 అంతే, పైకి వచ్చేసి కిందకి రావాలి అంతే. సో ఆ పల్స్ చేయాలన్నమాట. సో దాంతో అక్కడ ప్రెషర్ బాగా పెరుగుతుంది. సో అలాగా స్టెప్ కాకుండా జంప్ చేయగలిగిన వాళ్ళు సింపుల్ ఇలా జంప్ చేసి and 3 and down. ఓకే, ఓన్లీ 5 రౌండ్స్ చేద్దాము అండ్ ఓన్లీ 3 పల్సెస్ పైకి వచ్చిందంటే. ఓకే అనిల్, రెడీ? 3 2 1 and go. 1 2 3 and down. మళ్ళీ లెట్స్ గో. 1 2 3 నైస్. 2 అయిపోయినాయి ఆల్రెడీ. కమ్ ఆన్. 2 3 నైస్. 3 అయిపోయినాయి. 2 more to go. 2 3 very nice. Last and final. Let's go. 2 and 3 fantastic. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి, నడుము బిగించి ఉండాలి, కోర్ టైట్ అండ్ లెగ్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. సో అదండి ఈరోజు మనం చేసిన మన లెగ్స్ అండ్ గ్లూట్ వర్కౌట్. కానీ దీంతో మన ఎపిసోడ్ ఎప్పుడు అవ్వదు, మన వర్కౌట్ ఎప్పుడు అవ్వదు. కార్డియో వర్కౌట్ చేయాల్సిందే. మనము ఈరోజు మన లెగ్ అండ్ గ్లూట్ వర్కౌట్లో లాస్ట్ బిట్కి వచ్చేసాము, అంటే అది మన కార్డియో బిట్. ఆ కార్డియో బిట్ ఈరోజు మనం చేయబోయేది స్టెప్పర్ యూస్ చేసే చేద్దాము. సో ఈ స్టెప్పర్ తో యూస్ చేసే కార్డియో వర్కౌట్కి అనిల్ నువ్వు రెడీయే కదా? అనిల్కి లెగ్స్ అయితే ఒక రకమైన భయం వస్తుంది, కానీ ఈ కార్డియో మాత్రం చాలా ప్లేఫుల్గా చాలా ఆనందంగా చేసేద్దాము. వెరీ సింపుల్ అండి. మీ దగ్గర ఉన్న స్టెప్పరు లేకపోతే మెట్టు ఏదున్నా ఇలా తీసుకుని సెంటర్లో లెగ్ పెట్టి ఇందాక చేసినట్టు ఇలా లేపి షఫుల్ చేసి సైడ్కి మళ్ళీ టాప్ చేశారు, మళ్ళీ సెంటర్ వచ్చి సైడ్కి టాప్ చేయాలి. సో వెరీ సింపుల్. కానీ ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టమక్ నడుము అవి కూడా టైట్ చేసి పెట్టుకోవాలి. సో దట్ బాడీ ఎక్కువ వాబుల్ అవ్వకుండా కరెక్ట్ ప్రెషర్ లెగ్స్ గ్లూట్స్ మీద పడుతుంది. ఓకే అనిల్, లెట్స్ గో. 3 2 and 1. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఇంకొక 12 more, 14
15, 16, 17, బాడీ ఎప్పుడు సెంటర్లో ఉండాలి, 18, 19, 20, 21, 22, 23, 2 more, 24, and last one. Done. Fantastic. సో దీంతో మన ఫస్ట్ కార్డియో మూవ్ అయిపోయింది. సెకండ్ కార్డియో మూవ్కి వెళ్ళే ముందు ఒక చిన్న కౌంట్ బ్రేక్ తీసుకుందాం. సో కౌంట్ చేయండి నాతో. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ చిన్న చిన్న బ్రేక్స్ ఎందుకు తీసుకుంటాం మనము? ఎందుకంటే బాడీ హార్ట్ రేట్ స్టెబిలైజ్ అవ్వాలి. ఎక్కువ హార్ట్ రేట్ పెరిగిపోతే మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేయకుండా ఇంకొక మూవ్కి వెళ్తే ఇంజరీస్ అవుతుంటాయి. అందుకనే ఎక్కువ వెళ్ళకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెబిలైజ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మూవ్కి వెళ్తాం. ఓకే, సో దాంతో ఎఫిషియన్సీ పెరుగుతుంది. సెకండ్ మూవ్ ఏంటంటే ఈ స్టెప్ అని ఇక్కడ ఇలా పట్టుకుని నేను సైడ్తో చూపిస్తాను. జంప్ చేసిన వాళ్ళు చేయండి, లేని వాళ్ళు జస్ట్ ఇలాగా సైడ్ షఫుల్ చేయాలి. చేయగలిగిన వాళ్ళు జస్ట్ ఇంతే. ఓకే ఓకే అనిల్, నువ్వు కూడా నీ బోర్డ్ సైడ్లో పెట్టేసుకో. లెట్స్ గో. రెడీ గైస్? 3, 2, 1 and go. Let's go. 1, 2, చాలా లైట్గా జంప్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకొక 5, 4, 3, 2 and 1. లవ్లీ. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక 5 కౌంట్ తీసుకుని ఇంకొక లాస్ట్ 10 చేద్దాం. ఓకే అనిల్? 5, 4, 3, 2, 1. Let's go. Last 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fantastic. దీంతో మన సెకండ్ కార్డియో మూవ్ కూడా అయిపోయింది. సో మళ్ళీ మన హార్ట్ రేట్ని స్టెబిలైజ్ చేసుకోవాలి. స్టెబిలైజ్ చేసుకోవడానికి ఒక్క 15 కౌంట్స్ మళ్ళీ కౌంట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Loudly. 14, 15. Okay, awesome. So అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో మూవ్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వెరీ సింపుల్. మన ఫేవరెట్ స్టెప్పర్ మీద షఫల్, లెగ్ ముందుకి లెగ్ వెనక్కి, అంతే. ఓకే అనిల్, ఇది మనం ఓన్లీ వన్స్ అండ్ ఫర్ ఆల్ 25 కౌంట్స్ చేసేసి మన వర్కౌట్కి డన్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, 3, 2, 1 గో. 1, 2, ఎప్పుడు ఫీట్ లైట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 3, 4, 5, 6, come on, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, last 10, come on, 17, 18, 19, 20, last 5, come on, 4, 3, 2 and 1. Fantastic. మన కార్డియో వర్కౌట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక చిన్న కూలింగ్ డౌన్. కానీ కూలింగ్ డౌన్ చేసేటప్పుడు ఒక చిన్న మాట చెప్తుంటాను. ఇప్పుడు మనకి మోస్ట్ కావాల్సింది మన కార్డియో, మన ఇంటెన్సిటీ మీద ఎందుకు మనం ఎక్కువ ఫోకస్ పెడతామంటే, మనకి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రెస్పిరేటరీ ఆర్గన్స్ అండి, అండ్ మన ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలంటే మీరెవరు ఎలాంటి డయట్స్ అవన్నీ చేయొద్దు ఇప్పుడు. బికాజ్ ఏ క్రాష్ డయట్ అంటే మనం నార్మల్గా తినే పద్ధతి నుంచి ఏ పద్ధతికి డిఫరెంట్గా మారినా దాన్ని ఒక క్రాష్ డయట్ అంటాం. అలా క్రాష్ డయట్ చేస్తుంటే బాడీలో ఉన్న శక్తి, ఇమ్యూనిటీ సడన్గా డ్రాప్ అవుద్ది. ఇలాంటి పరిస్థితుల్లో మన బాడీలో ఉన్న శక్తి, ఇమ్యూనిటీ డ్రాప్ అయితే మనకి అంటుకునే వ్యాధి చాలా చాలా తొందరగా అంటుకుంటుంది. అందుకనే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు ఇలాంటి డయట్స్ చేయాల్సింది, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, బాగా తినాలి. ఆ తినడం ఎక్కువ తినకుండా కంట్రోల్గా తింటూ ఎక్సర్సైజ్ చేస్తే మన ఇమ్యూనిటీ ఇంకా బాడీలో బలం ఇంకా బాగా పెరుగుతుంది. సో దాంతో మనకి ఏ వ్యాధి వచ్చినా ఫైట్ చేసే కెపాసిటీ దొరుకుతుంది. సో అందుకని
ఏ డైట్స్ ఇవి చేయకుండా బాగా తిని ఎక్సర్సైజ్ చేయండి, ఇమ్యూనిటీని బాగా పెంచుకోండి. అదే మన బేసిక్ మంత్ర. ఓకే అనిల్, నువ్వు ఏమైనా డైట్ మీద ఉన్నావా? లేదు, ఐఎమ్ నౌ ఈటింగ్ క్లీన్ అండ్ గుడ్ అంటే ఇంట్లో వండుకోండి, మంచి ఆయిల్స్ యూస్ చేసి వండుకోండి, బాగా ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? యాపిల్ అండ్ వాటర్మెలన్. యాపిల్. నాది మ్యాంగో. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో డెఫినెట్ గా తింటూ. విటమిన్ సి బాగా ఉంటుంది దాంట్లో, మంచి షుగర్స్ ఉంటాయి. షుగర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మానద్దు, బాగా తినండి మ్యాంగో. ఓకే, ఆన్ దట్ నోట్ ఒక డీప్ బ్రెత్, ఇన్హేల్, పైకి తీసుకెళ్ళండి చేతులు, తీసుకెళ్ళి బ్రింగ్ ఇట్ డౌన్. నైస్. మళ్ళీ పైకి తీసుకెళ్ళండి, బ్రింగ్ ఇట్ డౌన్. లాస్ట్ వన్. మళ్ళీ పైకి తీసుకెళ్ళండి అండ్ బ్రింగ్ ఇట్ డౌన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళండి, బ్రింగ్ ఇట్ డౌన్. మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళండి, బ్రింగ్ ఇట్ డౌన్. లాస్ట్ వన్ అండ్ రిలాక్స్. చూసారు కదా ఈరోజు మనం చేసిన హై ఇంటెన్సిటీ లెగ్స్ అండ్ గ్లూట్ వర్కౌట్. దీంతో మన లెగ్స్ బాగా స్ట్రెంథెన్ అయిపోయినాయి. స్టెప్పర్ యూస్ చేసి బాగా చేసాము. మీరు కూడా చేయండి, మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి. ఇలానే మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.